మీకు అధిష్టానం వైపు నుంచి సూచన వచ్చిందా, లేదంటే కార్యకర్తల నుంచి అంటే ఒత్తిడి వచ్చిందా? మన పార్టీ నాయకులు ఇలా తిడుతున్నారు, మనం వెళ్దామనే ఆలోచన? మీకు ఒక విషయం చెప్తానండి. ఈరోజు నన్ను అన్నారు, మీరు రెచ్చిపోండి, రప్ప ఆనండి, నేను ఇక్కడ నవ్వుతాను అనే టైప్ ఆఫ్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు. బహుశా మీరు నెక్స్ట్ ఆ రోజు ఈవెంట్ జరిగిన నెక్స్ట్ డే ఐ థింక్ సో ఆయన ఏం చెప్పారు, లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో తీసుకోకూడదు అని చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. మీరు అన్నట్టుగా ప్రీ ప్లాన్డ్గా వెళ్ళారు అని జనాలు అనుకుంటున్నారని మీరు అన్నారు. ప్రీ ప్లాన్డ్గా వెళ్తే ఫస్ట్ పాయింట్ లాజిక్గా ఆలోచించాల్సిన పాయింట్ నేను ఉండనండి. ఓకే, అక్కడ దాడి చేయించాలనుకోండి, నేను ఎందుకు ఉంటానండి, చేయిస్తాను కదా. నేను నిజంగా చేయించే వ్యక్తిని ఇదేదో ప్రీ ప్లాన్డ్ ఎజెండా చేయించాలి అలా చెయ్యను కదా. అన్ని ప్రోగ్రామ్స్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక మహిళల మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేశారని తెలిసింది. ఫస్ట్ తప్పు. రెండో తప్పు, ఈయన గారి అవాకులు చవాకులు అందులో చూడడం జరిగింది. రెండో తప్పు. రెండు తప్పుల్ని చూస్తూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇలాగ జరుగుతూ ఉంటే దాన్ని క్వశ్చన్ చేయకుండా, దానికి ఆన్సర్ని నేను తీసుకోకుండా వెళ్ళడం ఎలా జరుగుతుందో మీరు ఆలోచించండి. అదే చేశాను నేను, అంతే.